అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 640వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికం అన్న విషయంపై అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఈ యొక్క భేదాన్ని రెండు కూడా వేరండి, రెండు ఒకటి కాదు. ఈ విషయం, ఈ స్పష్టత ధార్మిక జగత్తులో లేదు. ధార్మికం అంటే వాళ్ళు ఆధ్యాత్మికము ధార్మికము ఒకటే అనుకున్నట్టు విధానంలో మనం మాట్లాడతారు. ఆధ్యాత్మిక గురువు అంటారు, కానీ ఆధ్యాత్మిక అక్కడ ఆత్మజ్ఞానం పరమాత్మ జ్ఞానం చెప్పరు. ఆధ్యాత్మిక సంస్థ అంటారు, అక్కడ కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు. అర్థమైందండి. ఆధ్యాత్మిక గ్రంథము అంటారు, ఆధ్యాత్మికత ఉండదండి. మన ప్రవచనాల్లో కూడా ఆధ్యాత్మికత అన్న పదాన్ని వాడతారు, కానీ అక్కడ కూడా ఎటువంటి ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఒకటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 4 విషయాలు స్పష్టత ఉండాలి. ఒకటి, నేనెవరిని, నేను ఒక ఆత్మస్వరూపాన్ని, ఈ దేహము నాది, నేను ఆత్మని, దేహము నాది, ఇది ఆత్మజ్ఞానము. రెండవది, పరమాత్మ ఎవరు, భగవంతుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు. భగవంతుడు ఒక్కరే ఎవరైతే భావిస్తున్నారో దాని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంటుందో వారు ఎవరికి వారే క్వశ్చన్ వేసుకోవాలి. ఆ భగవంతుడి యొక్క సత్యమైనటువంటి వాస్తవిక స్వరూపం ఏమిటి, ఆయన యొక్క నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధ 7 డైమెన్షన్స్ లో 7 కోణాలలో మనం అర్థం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడవది ఏమిటంటే, ఈ కాలచక్రంలో, ఈ సృష్టి చక్రంలో ఆత్మలు ఏ విధంగా పరిభ్రమిస్తాయి, దేని కారణంగా ఒకరు ఉన్నతమైన జన్మలు పొందుతారు, దేని కారణంగా ఒకరు మధ్యస్థంగా, ఒకరు అధమ 3వ రకం జన్మలు పొందుతారు, ఉత్తమ మధ్యమ కనిష్ట అంటాం కదా, సాత్విక రాజసిక తామసిక. పరమాత్మ ఏ సమయంలో సృష్టి మీద అవతరించడం జరుగుతుంది, ఈ జ్ఞానము మూడవది. 4వది, కర్మలు ఏ విధంగా చేయాలి, మనం కర్మ సిద్ధాంతం ఏమిటి, అర్థమైందండి ఈ విషయాలు. ఈ 4 విషయాలు ఎక్కడైతే మీకు లభిస్తుందో జ్ఞానమో, అప్పుడు మీ జీవితం పరివర్తన అవుతుందండి. ఊరికి జ్ఞానం తెలుసుకుంటే ప్రయోజనం ఏమిటండి? ఈ 4 విషయాల్లో మీకు స్పష్టత కానీ వచ్చిందంటే, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని, అప్పుడు మీ జీవితంలో కొంచెం పరివర్తన మొదలవుతుందన్నమాట. ఫస్ట్ టైం మీ లైఫ్లో ఇప్పటి వరకు నేను మారాలి అనేటువంటి సంకల్పం చేయలే. ఇప్పుడు నేనే మారాలి, ప్రపంచం మారినా మారకపోయినా నాకు సంబంధం లేదు, నేను మారాలి, నేను మారడానికే భగవంతుడు ఈ జ్ఞానం చెప్తున్నాడు. అర్థమైందండి, అదన్నమాట. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. ఇప్పుడు ధార్మిక జగత్తులో ఎవరినైనా అడిగేవనుకోండి, సృష్టి స్థితి లయకారకుడు అంటున్నారండి. సృష్టి స్థితి లయకారకుడు అంటే ఎవరు, భగవంతుడు ఎవరు అని మనం అన్నాం అనుకోండి, ఏం చెప్తారు అని వాళ్ళు ఏం చెప్తారు, ఏమండి సృష్టి స్థితి లయకారకుడు ఎవరంటే భగవంతుడు అంటారు, ఈశ్వరుడు అంటారు, భగవంతుడు అంటారు, అన్ని బాగానే ఉంటారు. ఇప్పుడు ఆ భగవంతుడు ఎలాగ మనం ప్రాప్తి చేసుకోవాలి, భగవంతుడు ఎక్కడ ఉన్నారు, అర్థమైందండి. ఆయన్ని ప్రాప్తి చేసుకునే విధానం ఏమిటి, భగవంతుడితో మనం కనెక్ట్ అయ్యే విధానం అసలు ఉన్నదా లేదా, ఉంటే ఏమిటది, ఏ గ్రంథము ద్వారా మనం, ఏ జ్ఞానము ద్వారా మనం తెలుసుకోగలుగుతాము. ఈ విషయాలు అడిగితే ఒకటే ఒక సమాధానం ధార్మిక జగత్తులో వస్తుందండి. అతి విశిష్టమైనటువంటి ప్రవచనకారుల ద్వారా వచ్చే ఒకటే పదం ఏంటంటే, భగవంతుడు సర్వవ్యాపి. అక్కడితో ఫుల్ స్టాప్, అంతే. ఇంకా దానికి ఇంకా ప్రశ్న లేదు కదా. అందరిలో ఉన్నాడు, అన్ని వస్తువుల్లో ఉన్నాడు, అన్ని మనుషుల్లో ఉన్నాడు, జంతువుల్లో ఉన్నాడు, పశువుల్లో పక్షుల్లో అందరిలో భగవంతుడు ఉన్నాడు అంటే ఇంకా దానికి సమాధానం, ఇంకా ఆన్సర్ ఏముంది ఇంకా. ఇప్పుడు ఒకసారి మీరు గమనించండి, ఇప్పుడు మనం ఎలా కనెక్ట్ అవుతాము, నాలోనే భగవంతుడు ఉన్నాడంటే నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను, మళ్ళీ భగవంతుడి కోసం పిలుస్తున్నాను, భగవంతుడా రా నాయన నా జీవితాన్ని ఉద్ధరించని పిలుస్తున్నాము. ఒకసారి కొంచెం గజిబిజిగా ఉంది కదా మనకి. ఈ స్పష్టత మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో మాత్రమే లభిస్తుంది, ధార్మిక జగత్తులో లభించదు. అర్థమైందండి. ఇప్పటికే మనం చాలా ఎపిసోడ్ చర్చించుకున్నాం. ఎవరైతే ఈ 600 ఎపిసోడ్స్ పైన మనం చర్చించుకున్న విషయాలను ఎవరైతే కూలంకషంగా బుద్ధినేత్రాన్ని తెరుచుకొని ధర్మము సత్యం ఆధారంగా, భగవంతుడేమి మనం సత్య మార్గంలో వెళ్ళమంటాడు, సత్యమే చెప్తాడు, ధర్మ మార్గాలు వెళ్ళమంటాడు. అర్థమైందండి. ఎందుకంటే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు. కాబట్టి ఈ యొక్క కోణంలో వెళ్ళడానికి, అర్థం చేసుకోవడానికి ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళు ఖచ్చితంగా
భగవంతుడిని ప్రాప్తి చేసుకుంటారు. సర్వవ్యాపి అవునా కాదా అన్న విషయం ఇప్పటికే మనం చర్చించుకున్నాము. అది కూడా స్పష్టంగా వారికి అర్థమవుతుంది. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదామండి. తదుపరి ఎపిసోడ్లో మరొక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇప్పుడు మనం కఠోపనిషత్తులో మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుంటున్నామండి. ఈ కఠోపనిషత్తు అని మామూలు ఉపనిషత్తు కాదండి. నిజంగా ఉపనిషత్తులు అన్ని ఉపనిషత్తులకి ప్రాణం లాగా అనిపిస్తోంది. ఇది ఇప్పుడు మనం 3వ వల్లిలో ఎంటర్ అయ్యాం. 1వ అధ్యాయము 1వ వల్లి 2వ వల్లి పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు 3వ వల్లిలో 17 మంత్రాలు ఉన్నాయి. ఈ 17 మంత్రాల్లో 1, 2, 3, 4 ఈ 4 మంత్రాలు పూర్తి చేసుకున్నాం చర్చ. ఇప్పుడు 5, 6 చాలా డీపర్ మీనింగ్స్ తో చాలా అద్భుతమైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకుంటేనండి ఈ 2, 3 మంత్రాలు మన జీవితాన్ని పూర్తి సమూలంగా పరివర్తన చేస్తాయి. 1, 3, 5, 1, 3, 6 ఈ 2 కలిపి మనం చర్చించుకుంటున్నాం గత 2, 3 ఎపిసోడ్స్ నుండి. ఇప్పుడు మనం దీన్ని కొనసాగిద్దాం. ఈ మంత్రంలో 1, 3, 5లో మనకి ఏం చెప్తుంది? ఇంద్రియాలు మన అదుపులో లేవు, మనసు మన మనోనిగ్రహము లేదు. అర్థమైంది? అటువంటి వాడి యొక్క జీవితం ఎలాగుంటుంది అర్థమైంది. అదే విధంగా 1, 3, 6 ఏం చెప్తుంది? ఇంద్రియాల్ని అదుపు చేసుకుంటాడు, మనసును తన కంట్రోల్లో ఉంది, బుద్ధి తన కంట్రోల్లో ఉంది. ఇక్కడే ఏమంటాడు? రథ దృష్టాంతం అంటాడు. ఎనాలజీ, చారియట్ ఎనాలజీ అంటాడు. ఈ చారియట్ రూపంలో చెప్తే ఎంత బాగా మనకు అర్థమవుతుందో చూసారా? ఎంత చక్కగా. రథికుడు అంటే ఈ రథం యొక్క యజమాని. కారు ఉందనుకోండి, ఈ కారు యొక్క యజమాని వేరు, కారు వేరు. అర్థమైందండి? కారు అనేది ఏంటి? రథం అంటే రథం అనేది శరీరము. ఆ రథం యొక్క యజమాని కారులో వెనక సీట్లోనూ ముందు సీట్లోనూ కూర్చొని డ్రైవర్ కాదండి, డ్రైవర్ వేరు. ఆ రథములో ప్రయాణము చేసేటువంటి వాడు యజమాని, ఆత్మ, జీవాత్మ. అదేవిధంగా రథము అనేది భౌతిక వినాశి శరీరము, రక్తము, మాంసము, చర్మము, ఎముకలతో కూడినటువంటి ఈ శరీరము వినాశి శరీరము. ప్రపంచంలో 850 కోట్ల మందికి ఇదే ఫార్ములా కులము, మతము, జాతి, ధర్మము, రంగు, రూపు, వర్ణము, వర్గము, భాష, దేశము వర్తించదు. అర్థమైందండి? సో ఆ విధంగా ఈ రథం గురించి చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? రథ సారథి కావాలి, డ్రైవర్. మనం చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు కదా, వాళ్ళే డ్రైవ్ చేయరండి, డ్రైవర్ని పెట్టుకుంటారు వాళ్ళు 25-30 ఇచ్చుకుని. అర్థమైంది? సో డ్రైవర్ ఎవరు? బుద్ధి అన్నాడు, సారథి. అర్థమైంది? తర్వాత దేన్ని పట్టుకుంటాడు? రథం అన్నాడు, పగ్గాలు ఉంటాయి. ఆ కళ్ళెం అంటాడు, పగ్గాలు అంటాడు, తాళ్ళు ఉంటాయి. ఆ తాళ్ళుని ఏమన్నాడు? మనసు అన్నాడు. అర్థమైందండి? తర్వాత గుర్రాలు చాలా ముఖ్యమండి. ఈ గుర్రాలు అంటే ఇంద్రియాలు అని చెప్పాడు. అర్థమైందండి? త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వ, గ్రాణ ఈ పంచ జ్ఞానేంద్రియాలు, శబ్ద, స్పర్శ, రూప, రసగంధ ఇది పంచ ఇంద్రియ విషయాలు, సెన్సరీ ఆబ్జెక్ట్స్. సెన్సరీ ఆర్గన్స్ వేరు, సెన్సరీ ఆబ్జెక్ట్స్ వేరు. అర్థమైందండి? ఈ యొక్క కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు ఈ గుర్రాలని కంట్రోల్ దేని ద్వారా చేస్తున్నాడు సారథి? పగ్గాల ద్వారా చేస్తున్నాడు. పగ్గాలు అంటే మనసు. అర్థమైందండి? ఇప్పుడు ఇది ఎంత తిన్నగా చక్కగా బ్యూటిఫుల్ గా నడిస్తే యాక్సిడెంట్ అవ్వకుండా మన గమ్యం ఏదైతే అనుకుంటామో అక్కడికి వెళతాం. లేకపోతే మధ్యలో ఎక్కడో లోయలో పడిపోతాం, చచ్చిపోతాం, ఏదో అవుతుంది. అర్థమైందండి? ఈ 1, 3, 5, 1, 3, 6 మీరు నోట్ చేసుకుని దయచేసి దీన్ని చాలా తీవ్రమైన విషయంగా గమనించి మన జీవితాన్ని ఉద్ధరించడానికే ఈ యొక్క ఇంద్రియ మన ఏమంటారు ఉపనిషత్తులు కానీ భగవద్గీత కానీ ఇవన్నీ మన జీవితాన్ని ఉద్ధరించడానికే కానీ కేవలం ఏదో చదువుకొని ఇన్ఫర్మేషన్ మనం తెచ్చుకోవడానికి. ఉపనిషత్తులు నాకు తెలుసు అంటే, ఉపనిషత్తులు తెలుసు అంటే భగవంతుడు తెలుసా అని అడగండి. వాళ్ళు భగవంతుడు తెలియదు. అర్థమైందండి? ఆత్మజ్ఞానం తెలుసుకున్నారు అడగండి, తెలియదండి. ఇంద్రియాలను ఎలా అదుపు చేసుకోవాలో తెలుసుకున్నారో అడగండి, మాకు ఉపనిషత్తులు తెలుసు కానీ ఇవేవి మాకు ఎవరూ చెప్పలేదు అంటారు. అర్థమైందండి? దీన్ని ఓన్లీ మనము తత్వం ఆధారంగా మాత్రమే మనము అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు దీన్ని గీతను సమర్థించే శ్లోకాలలో ఒక శ్లోకాన్ని పూర్తి చేయలేదు మనం ఇంకాను. అర్థమైందండి? 13వ అధ్యాయంలోని 8వ శ్లోకం క్షేత్రజ్ఞ విభాగ యోగములో 8, కొన్ని పుస్తకాల్లో 9గా ఉంటుంది, గమనించగలను. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవచ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషాను దర్శనం. మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఇక్కడ 4 విషయాలుగా మనిషికి దుఃఖపడతాడంట. దుఃఖం అనేది 4 రూపాల్లో వస్తుందంట. ఒకటి జన్మ. జన్మ అంటే ఏంటి? పుట్టడమే, తల్లి గర్భంలో జన్మ తీసుకోవడమే. ఆ డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ కానివ్వండి, అది సిజేరియన్ ఆపరేషన్ కానివ్వండి, తల్లి విపరీతమైనటువంటి బాధకి దుఃఖానికి లోనవుతుంది. అర్థమైంది? సో తల్లి. తర్వాత బిడ్డ అయినా ఆనందంగా వస్తున్నాడా? బిడ్డ కూడా రాగానే ఏడుస్తాడు.
అది ఏడవాలని ఒక నాడు కూడా ఉందండి. ఏడకపోతే గిల్లుతారంట. వాడు నవ్వుకుంటూ వచ్చారనుకోండి, అది శుభము కాదంటాడు, అశుభం కానీ అని చెప్పేసి వాళ్ళు గిల్లుతారు బిడ్డని, ఇవన్నీ ఏడుస్తారు. అర్థమైంది అంటే ఏంటి, ఇక్కడ దుఃఖం అనేది పుట్టుక ముందు నుంచే ప్రారంభమైందనమాట. ఈ భూమండలం మీద రావడానికి ముందు నుంచే ఈ దుఃఖం అనేది ప్రారంభం. సో జన్మము, తర్వాత మృత్యు అన్నాడు. మృత్యు అంటే ఏంటి, మరణము. మరణం కూడా ఏంటంటాము, ఎవరన్నా ఒకటి మరణావస్థలో ఉన్నారు, ఇంకా ఏ క్షణమైనా శరీరాన్ని విడిచిపెడతారు, దేహత్యాగం చేస్తారు, మరణిస్తారు అన్నప్పుడు ఆ బంధువులు అందరూ దుఃఖపడతారు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, భగవంతుడా ఈ వ్యక్తి చనిపోకుండా కాపాడు తండ్రి, మిమ్మల్ని మేము ఈ విధంగా మేము వస్తాము, తిరుపతి వస్తాము, లేదా అక్కడికి వస్తాం, మొక్కులు చెల్లించుకుంటాం, ఇవి చేస్తాం, అది చేస్తాం అని చెప్తారు. ఎందుకంటే ఎవరు కూడా మనిషిని పంపడానికి ఇష్టం లేదు. ఎన్నో సంవత్సరాలు, ఒక 70-80 సంవత్సరాలు మన కూడా ఉన్న వ్యక్తి ఒక్కసారి వెళ్ళిపోతున్నాడంటే బాధపడు. సో మృత్యు, ఆ చనిపోయే వ్యక్తి కూడా బాధల్లో ఉంటాడు. అయ్యో నేను వెళ్ళిపోతున్నానా, నాకు దేనికి, నా యొక్క వీళ్ళందరినీ సంబంధాన్ని విడిచిపెడుతున్నా, నా పొజిషను, ఈ యొక్క పదవిలు, కీర్తి ప్రతిష్టలు, నేను సంపాదించుకున్నటువంటి డబ్బు, ఎన్ని ఇండస్ట్రీలు పెట్టాను, ఎన్ని బ్రాంచ్లు పెట్టాను, ఇవన్నీ విడిచిపెట్టి నేను పోవాలా, ఈ సంపద, ఈ ఆస్తిపాస్తులు ఇవన్నీ పోవాలా అంటూ బాధపడతాడు. సో జన్మ, మృత్యు. తర్వాత ఏమన్నాడు, జర. ఈ జర అంటే ముసలితనం. ముసలితనం అందరికీ వస్తుంది కదా. ముసలితనం రాని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, తర్వాత మరణము. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా, కౌమారం యవ్వనం జర. అక్కడ ఏమైపోయింది, 3 ఒప్పుకున్నాం. తదా దేహాంతర ప్రాప్తి అన్నాడు. 2వ అధ్యాయంలోని 13వ శ్లోకం, దేహినోస్మిన్ యథా దేహే. అర్థమైందండి. మళ్ళీ జన్మ దొరుకుతుంది అన్న విషయం మర్చిపోయి కూడా బాధపడుతున్నాం. ఇదేం లేదు, మనకి ఇప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడికి ఏమర్థం అవుతుంది, మరణం అంటే, మృత్యు అంటే ఏదో వెళ్ళిపోవటం, బాధపడే విషయం కాదు. అది ఈ శరీరాన్ని మార్చుకోవడము. ఒక వస్త్రాన్ని ఎలా మార్చుకుంటాడో ఈ ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఈ యొక్క జ్ఞానం మనలో ఉందనుకోండి, తదుపరి వస్త్రం మంచి వస్త్రమై ఉండాలి. జరీ వస్త్రము, సిల్క్ వస్త్రము, అంతేగాని చింపిరి వస్త్రం కాకూడదు. గొప్పవాళ్ళ ఇంట్లో జన్మ తీసుకోవాలి, నా జన్మ శ్రేష్టంగా ఉండాలి అనుకుంటాడు కదా. సో అదేనమాట మృత్యు. జర అంటే ప్రతి ఒక్కరికి వస్తుంది. ఈ జ్ఞానం అనేది ఇంపార్టెంట్. జర అంటే బాధపడతాం. వృద్ధాప్యంలో మనం ఏంటి, మన పనులు మనం చేసుకోలేము, ఎవరో వచ్చి ప్రతిదానికి మందులు ఇవ్వండి, లేదా బాత్రూమ్ తీసుకుని వెళ్ళండి, లేకపోతే ఎవరో వచ్చారు నన్ను తీసుకెళ్ళండి, అబ్బా ఎక్కడండి బాబు, కొన్నాళ్ళు వింటారు పిల్లలు కానీ, మనవలు వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళు వింటారు. తర్వాత ఇంకా ప్రతిరోజు ఇది ఎక్కడ గొడవ అనుకుంటూ అంటారు. అదే పోయినా బాగుండేది అనుకుంటారు కొంతమంది. అది జర. మనకు కూడా ఇబ్బంది ఏమో, వాళ్ళ మీద ఆధారపడాలి, వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నాం అనే బాధ మనలో కూడా ఉంటుంది. సో జర అంటే ముసలితనంలో కూడా బాధనే. జర వ్యాధి అన్నాడు. వ్యాధి ఖచ్చితంగా వస్తుంది. ప్రపంచం అంతా ఆసుపత్రులు అయిపోయి చూసారా, ప్రపంచమంతా ఆసుపత్రులే, స్కానింగ్ సెంటర్లు, ల్యాబొరేటరీలు, లక్షల కోట్ల సంఖ్యలో ఏంటంటే మెడికల్ షాపులు, వేల లక్షల సంఖ్యలో డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ, డూపర్ స్పెషాలిటీ, ఇవన్నీ వచ్చేసాయి. సో వ్యాధి. ఈ 4 విధాలుగా భగవంతుడు అంటాడు దుఃఖాన్ని పొందుతారని ఇస్తున్నాడు. భగవద్గీతలో చెప్పేశాడు కదా, జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాలు ఇప్పుడు దర్శించు. ముందుగానే ఈ 4 దశల్లో దుఃఖం ఉన్నది అన్న విషయం నువ్వు అర్థం చేసుకో. అప్పుడు నీకేమవుతుంది, నీ జీవితంలో అంటే నువ్వు సర్ప్రైజ్ అవ్వవు, ఆశ్చర్యపోవు. అయ్యో నేను బాధపడుతున్నానండి, ఇవన్నీ జరుగుతాయి, పడిపోతాం, దుమ్ములు ఇరుగుతాయి, వాకర్ పెట్టి నడుస్తాం, అన్ని ఇబ్బంది అవుతాయి. అర్థమైందండి. అందుకని ఇంద్రియార్థేషు వైరాగ్యం. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీన్ని పొందడానికి ఏం చేయాలి, ఇంద్రియార్థేషు వైరాగ్యం అన్నాడు. అర్థమైందండి. ఒక్కసారి జాగ్రత్తగా వినండి, దీని యొక్క మీనింగ్ ఒకసారి అర్థం చేసుకొని మనం తదుపరి అంశంలోకి వెళదాం. ఇందులో జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ దోషాలు, దర్శనం అన్న పదాలు కీలకము. ఈ పదాలు అర్థం ఏమిటంటే, ఐహిక జీవితంలోని ప్రతి దశలోనూ దాగి ఉన్న దుఃఖాన్ని, లోపాలను నిరంతరము స్పష్టముగా దర్శించాలి, గ్రహించాలి, అర్థం చేసుకోవాలి అంటున్నాడు. మానవ జీవితంలో తప్పించుకోలేని 4 ప్రధాన ఘట్టాలు మనం చెప్పుకున్నాం. మళ్ళీ చెప్పండి, నేను జన్మ, మృత్యు, జరా, వ్యాధి చెప్పుకున్నాం. భగవంతుడు ఈ విధముగా తెలియజేయడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి, ఇది ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ మనకి? ఎందుకు చెప్తున్నాడంటే టెన్షన్లోకి రావు నువ్వు. ఎలాగా చనిపోతావు నాయనా అని చెప్పినప్పుడు దానికి ప్రిపేర్ అయి ఉంటాం మనం. అర్థమైందండి. ఇది ఓన్లీ శరీరం యొక్క మార్పు. ఇది జీవితము పట్ల నిరాశావాదాన్ని, పెస్సిమిజం అంటాం చూసారా, ఆప్టిమిజము, పెస్సిమిజం అంటారు. ఆశావాదము, నిరాశావాదం. ఈ నిరాశావాదాన్ని పెంచడానికి భగవంతుడు ఇవి చెప్పట్లేదండి.
సృష్టి చక్రములో వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి మనిషిలో ఇప్పుడు ఇది అంతిమ సమయము, అంతిమ జన్మ, ఆఖరి శ్వాస, ఈ నూతన ప్రపంచం ఎప్పుడైనా రాబోతున్నది. భగవాను వాచ ఉత్తమ లోకం అంటాడు గీతలో. ఉత్తమ లోకం, ఇది ఉత్తమం. ఇప్పుడు ఉన్నటువంటి లోకం ఉత్తమ లోకం కాదు. అర్థమైందండి? భగవాను వాచ పట్ల నాకు విశ్వాసం లేదు అన్న వాళ్ళ గురించి కాదు ఈ జ్ఞానం. అర్థమైందండి? భగవంతుడు చెప్పిన మాటని తూచా తప్పకుండా శిరోధార్యము చేసేటువంటి వాళ్ళ కోసం అన్నమాట. ఏం చెప్తున్నాడు ఆయన? ఇప్పుడు నీకు వైరాగ్యం పొందాలి. వైరాగ్యం అంటే దేహం పట్ల మోహం తగ్గాలి, దేహం పట్ల రాగము తగ్గాలి. ఎప్పుడు దైహిక సుఖాల పట్లనే ఇప్పటిదాకా నువ్వు వెళ్ళావు. ఇప్పుడు దాకా నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు, ఇప్పుడు నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. నువ్వు నా బిడ్డవి, నీ జీవితం బాగుండాలని తండ్రిగా నేను కోరుకుంటున్నాను. అర్థమైందండి? అందుకని వైరాగ్యాన్ని, తర్వాత బుద్ధి నేత్రాన్ని తెరిపిస్తున్నాడు, వివేకాన్ని. వివేక శక్తి అంటే వివేక నేత్రం, ఇది 3వ నేత్రం అన్నమాట. పెంపొందించడానికి చెప్తున్నాడు ఇది. అర్థమైందండి? భ్రమల నుండి మనం బయటికి రావాలి. మనం ఏం చేస్తున్నాం? భ్రమలో ఉన్నాం. ఇవన్నీ సుఖాలు శాశ్వతం అనుకుంటున్నాం, ధన సంపాదనలు పడిపోయి ఇదంతా శాశ్వతం అనుకుంటున్నాం. అర్థమైందని? భౌతిక ప్రపంచంలో మనుషులు అనుభవించే సుఖాలు శాశ్వతము కావు. భౌతిక ప్రపంచంలో మనుషులు అనుభవించే సుఖాలు శాశ్వతము కావు. ఈ నిజాన్ని అర్థమైందండి ఈ యొక్క శ్లోకము మనకి గుర్తు చేస్తుంది. 13వ అధ్యాయంలో 8వ శ్లోకం గుర్తు చేస్తుంది. మనం అమితంగా ప్రేమించే ప్రాపంచిక విషయాలలో కూడా అంతిమముగా దుఃఖమే ఉంది. ఎండ్ రిజల్ట్ ఏంటి? అది సినిమాకు చూసొచ్చే 3 గంటలు సినిమా చూసాము, ఎండ్ రిజల్ట్ ఏంటి? దుఃఖమే. తర్వాత వచ్చి తలనొప్పి వచ్చిందండి, లేకపోతే నా ఫుడ్ టైంకి తీసుకోలేకపోయాను, నాకు అనారోగ్యం వచ్చింది, ఏదో విధంగా ఎండ్ రిజల్ట్ అనేది అది సుఖం అనేది 2 గంటలు 3 గంటలే ఉంటుంది. తదుపరి మళ్ళీ దుఃఖాలకు వచ్చేస్తోంది. అర్థమైందండి? అంతిమంగా దుఃఖము దాగి ఉందనే స్పృహను మనకి ఈ శ్లోకం మనకి చెప్తోంది, స్పష్టం చేస్తోంది. ఆధ్యాత్మిక సాధన వైపు అడుగులు వేయడానికి ఒక సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. చూసారా? ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నాడు భగవంతుడు? భగవంతుడు నా తండ్రి, ఆత్మల తండ్రి పరమాత్మ. అర్థమైంది? నాకెందుకు చెప్తున్నాడు? ఇప్పుడు వైరాగ్యాన్ని కలిగిస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక చక్కటి అవకాశము. భగవంతుని ప్రాప్తి పొందినట్లయితే, భగవంతుని జ్ఞానము ద్వారా, ఈశ్వరీయ జ్ఞానం అంటాం, రాజయోగం అంటాం, ఈ ప్రక్రియల ద్వారా మన ఆత్మ సంస్కరించబడుతుంది. మన ఈ జన్మ బాగుంటుంది, పై జన్మ బాగుంటుంది. అర్థమైందండి? అందువలన ఈ యొక్క సువర్ణ అవకాశాన్ని కల్పిస్తుంది. సంసార చక్రంలో ఉన్న లోపాలను నిరంతరము గమనించడం వలన ఇది మనం గమనించాలి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? రేపు ఏమి రాబోతుంది? ఇప్పుడు సత్యయుగం తర్వాత త్రేతాయుగం వచ్చింది, ఒప్పుకున్నారు కదా. త్రేతా తర్వాత ద్వాపరం వచ్చిందని ఒప్పుకున్నారు కదా. ద్వాపరం తర్వాత కలియుగం వచ్చిందని ఒప్పుకున్నారు. మళ్ళీ కాలచక్రం అంటే ఒప్పుకున్నారు. చక్రం అయిపోతుంది, అక్కడ చక్రం తిరుగుతూ ఉంటుంది. మళ్ళీ కలియుగం తర్వాత కృతయుగం రావాల్సిందే. అర్థమైందండి? అందువలన మనకి ఏం చెప్తున్నాడు? మనకి సమస్త ప్రాపంచిక సంసార చక్రంలో ఉన్న లోపాలు నిరంతరము గమనించడం వలన మనిషి తాత్కాలిక సుఖాల వెనుక పరిగెత్తడము ఆపుతాడు. అర్థమైందండి? తాత్కాలిక సుఖాలు ఏమిటి, పర్మనెంట్ గా ఉండే అతీంద్రియ సుఖం ఏమిటి, దాన్ని ఆపి శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే పరమాత్మ వైపు తన మనస్సును మళ్ళిస్తాడు. సమస్త ప్రాపంచిక సుఖాల వెనుక ఉన్న దుఃఖాన్ని ముందే దర్శించగలగడమే నిజమైన జ్ఞానానికి పునాది. అర్థమైందండి? సమస్త ప్రాపంచిక సుఖాల వెనుక ఉన్న దుఃఖాన్ని ముందే దర్శించగలగడమే నిజమైన జ్ఞానానికి పునాది అని ఈ పదాల అంతరార్థము. ఇప్పుడు ఒక్కసారి దేంతో కనెక్ట్ అయ్యింది ఇది మనకి? కఠోపనిషత్తు 1:3, 5, 1:3-6కి ఎలా కనెక్ట్ అయిందంటే, ఎప్పుడైతే బాహ్య సుఖాల వెనుక ఉన్న దుఃఖము కనిపిస్తుందో, బాహ్య సుఖాల వెనుక దుఃఖము కనిపిస్తుందో, అప్పుడు ఇంద్రియాలనే గుర్రాలు అటువైపు పరిగెత్తడం మానేసి సారథి వశములోకి వస్తాయి. అదనమాట. అప్పుడు సారథి కంట్రోల్ చేయగలుగుతాడు. ఎందుకంటే సారథికి నాలెడ్జ్ ఉండాలి. సారథి అంటే ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు అతన్ని కంట్రోల్ చేస్తే దుష్ట గుర్రాలని మంచి గుర్రాలుగా చేసుకుని పగ్గాల్ని బాగా కంట్రోల్ చేసి సరైన మార్గంలో తీసుకుని వెళ్తాడు, గమ్యానికి చేరుస్తాడు. ఇప్పుడు మరొక శ్లోకాన్ని వినండి. 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం. మీకు చాలా కూలంకషంగా అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నామండి. దీనికోసం నేను చాలా కష్టపడుతున్నాను. అర్థమైందండి? క్షుణ్ణంగా మీకు అర్థం కావాలి. అర్థమైంది? ఏదో విధంగా చెప్పేసుకున్నాం, అయిపోయింది, దానివల్ల ఉపయోగం లేదు. 8వ అధ్యాయంలోని 8వ శ్లోకం చూడండి.
ఇప్పుడు దీనికోసం ఏం కావాలి మనకి? అభ్యాసం కావాలి. ఇప్పటి వరకు మనం 63 జన్మలు, ద్వాపర యుగము కలియుగములో ఇప్పటి వరకు 63, ఇది 63వ జన్మ, ఆఖరి జన్మ. దేహం నేను దేహం అనుకుంటూ గడిపేస్తూ ఉన్నాం. ఈ స్వర్గ సుఖం అంటే ఇంద్రియ సుఖము, అర్థమైందండి. ఈ భౌతిక సుఖం ఇంద్రియాల సుఖమే అనుకుంటున్నాం. కానీ భగవంతుడికి తెలుసు కాబట్టి, నాయనా ఈ సుఖాల వల్ల ఒక్క జన్మకే పరిమితం అవుతుంది, మళ్ళీ నీకు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖం ఇది విధంగా వచ్చి నువ్వు చచ్చిపోతావు, నన్ను పొందకుండానే నేను వచ్చి చెప్తున్నాను, దీనికోసం అభ్యాసం కావాలి అంటాడు. అందుకనే ఈ 8:8లో స్టార్టింగ్ వర్డ్ ఏంటి? పదము అభ్యాస. ఒకసారి శ్లోకాన్ని వినండి. అభ్యాస యోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. ఇది శ్లోకం అండి. అద్భుతమైనటువంటి ఇందులో తత్వాన్ని అర్థం చేసుకుంటే మనకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుందండి. తత్వాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం చదువుకుంటే ఇన్ఫర్మేషన్ ఉంటే అర్థమైంది. ఎవరు అభ్యాసం చేయాలి, అభ్యాసం చేస్తే ఏమొస్తుంది, ఏ విధంగా రాజయోగం అంటే ఎవరు, పరమాత్మ ఎవరు, ఆత్మ ఎవరు, ఏమి తెలియకుండా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే దానివల్ల అది మీకు ఈ జన్మలో కూడా పెద్దగా మీ యొక్క శక్తిని ఏమి ఇవ్వదు మీకు ఆంతరికంగా. ఓ పార్థ, నిరంతర అభ్యాసము అంటే ప్రాక్టీస్ చేత, నిరంతర అభ్యాసం ప్రాక్టీస్ చేత ఎటుబడితే అటువైపుకు వెళ్లకుండా స్థిరమైన మనస్సుతో అభ్యాస యోగయుక్తేన స్థిరమైన మనస్సుతో, అంటే ఇక్కడ బ్రాకెట్లో నా అన్యగామిన అని రాసుకున్నాను. నా అన్యగామిన అంటే ఏంటి? ఒక్క పరమాత్మ తప్ప ఇంకా ఎవరిని భగవంతుడుగా భావించకుండా ఉండడం. నా అన్యగామిన, నాన్యగామిన అన్నాడు. అంటే ఏంటి? స్థిరమైన మనస్సుతో ఒక్క పరమేశ్వరుని గుర్తించి ఆయన యొక్క సంపూర్ణ పరిచయము, సత్యమైన పరిచయము, ఖచ్చితమైన పరిచయముతో ఆ పరమేశ్వరుని ధ్యానించేవాడు. ఆ దివ్య పురుషుడిని అక్కడ పరమం పురుష అన్నాడు చూసారా? పరమం అంటే ఏంటి? సుప్రీం. పురుష అంటే ఆత్మ, సుప్రీం అంటే పరం, ఆత్మ అంటే ఆత్మ, సుప్రీం సోల్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో పరమాత్మ అంటారు. అర్థమైందండి? పరమం పురుషం, ఆ దివ్య పురుషుడిని, పరమాత్మని పొందుతాడు. ఇప్పుడు ఒక్కసారి ఈ కఠోపనిషత్తులోని రథ దృష్టాంతంతో మనం కనెక్ట్ చేద్దాం. దీన్ని ఒకసారి ప్రతిదాన్ని కనెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఏంటవుతుంది? భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి అన్న విషయం అది రుజువు అవుతుంది. అప్పుడు భగవద్గీతని మనం పట్టుకుంటే, గట్టిగా అర్థం చేసుకోగలిగితే మిగతా ఏవి మనకు అవసరం ఉండదు. అర్థమైందండి? ఒకసారి చూడండి, కఠోపనిషత్తులోని రథ దృష్టాంతము ఒక సిద్ధాంతము. సిద్ధాంతం అంటే ఏంటంటే థియరీ అండి. సిద్ధాంతం అంటే ఒక ఫిలాసఫీ, ఫిలాసఫీ అంటే థియరీ. దాన్ని ప్రాక్టీస్లోకి తీసుకుని రావాలి. అర్థమైందండి? దానికోసం అన్నమాట అభ్యాసం. థియరీ కోసం అభ్యాసం అక్కర్లే, ఇన్ఫర్మేషన్ కోసం అభ్యాసం అక్కర్లే. అర్థమైంది? అందుకని ఒకసారి చదువుకుంటా వదిలేస్తాం, పట్టేస్తాం, అయిపోతుంది, నాకు వచ్చే శ్లోకం వచ్చి అనుకుంటాం. కాదు, అక్కడ శ్లోకం రావడం ముఖ్యం కాదు, ఆ శ్లోకంలో ఉన్న సారాన్ని గ్రహించి జీవితంలో ధారణ చేయటం ముఖ్యం. అర్థమైతే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏమంటే కఠోపనిషత్తులో ఆచరణలో పెట్టే మార్గాన్ని స్పష్టం చేస్తోంది. ఏది? ఈ 8:8 కఠోపనిషత్తులో ఉన్న సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టేది. 1:3:5 ఏముందండి? కఠోపనిషత్తు 1:3:5 ఏముంది? అదుపు లేని మనస్సు యొక్క ప్రమాదాలు చెప్తోంది. మనస్సు నా కంట్రోల్లో లేదు, అంత మానసిక సమస్యలు. ఈ డిప్రెషన్ ప్రస్తుతం ఇండియాలో నంబర్ 1 అంటున్నారు. అర్థమైందండి? ప్రపంచాన్ని ఇప్పుడు పీడించేది డిప్రెషన్. ప్రతి ఒక్కరూ నెగిటివ్ థింకింగ్ లోనే ఉన్నారు. వ్యర్థ ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు. ఆత్మ ఇప్పటికీ బాగా నల్లగా బొగ్గులాగా తమో ప్రధాన స్థితికి వచ్చేసింది. మంచి ఆలోచన చేయలేడు. సర్వే జన సుఖినో భవంతు అంటాడు, ఎవరి సుఖం కోరుకోడు. వసుదైవ కుటుంబకం అంటాడు, తన ఇంట్లో కుటుంబంలోనే సఖ్యత, ఒక శాంతిగా ఉండని పరిస్థితి. అర్థమైందండి? అందుకని మనకు కావాల్సింది థియరీ కాదు, ప్రాక్టికల్ అప్లికేషన్. 1:3:5 ఏం చెప్తుంది? అదుపు లేని మనస్సు యొక్క ప్రమాదాలు. తర్వాత 1:3:6 ఏం చెప్తోంది? అదుపులో ఉన్న మనస్సు యొక్క ప్రయోజనాలు. అదుపు లేని మనస్సు యొక్క ప్రమాదాలు 1:3:5. 1:3:6 అదుపులో ఉన్న మనస్సు యొక్క ప్రయోజనాలు, ద బెనిఫిట్స్ ఆఫ్ కంట్రోలింగ్ ఎఫెక్టివ్లీ ద మైండ్ అన్నమాట. అది దాన్ని మనకు వివరిస్తోంది. ఇప్పుడు ఇందులో ఒక 2-3 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఒకటి, ఇంద్రియాలనే గుర్రాలను మనస్సు అనే పగ్గాలతో అదుపు చేయడం ఒక్క రోజులో సాధ్యము కాదు. అభ్యాసం అని ఎందుకన్నాడు అక్కడ? ఒక్క రోజులో అయిపోతుందా? ఇప్పుడు మీరు ఆత్మ అనగానే మీరు ఆత్మ అయిపోతారా? కాదు, దానికోసం మీరు అభ్యాసం చేయాలి. 1 నిమిషం పాటు స్టార్ట్ చేసుకుంటూ మెల్లిగా నేను ఆత్మని అని ఒక మంచిగా చక్కగా సైలెన్స్ లో కూర్చొని, ఆత్మకి వాయిస్ లేదు కదా, ఆత్మకి మనం మాట్లాడేది లేదు కదా, అందుకనే సైలెన్స్ ఈజ్ గోల్డెన్ అంటారు.
అర్థమైందండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంద్రియాలనే గుర్రాలను మనసు అనే పగ్గాలతో అదుపు చేయడం ఒక్క రోజులో సాధ్యము కాదు. దానికి నిరంతర అభ్యాసము, నిరంతర సాధన అవసరము కావాలి. అందుకని ఏమన్నాడు ఇక్కడ? అభ్యాస యోగయుక్తేన అన్న పదాలు ఈ నిగూఢ సత్యాన్నే తెలియచేస్తున్నాయి, స్పష్టం చేస్తున్నాయి. రెండో విషయం, మొదటి విషయం అర్థమైంది కదండి, అభ్యాసం. రెండవది దుష్టాశ్వాహ అన్నాడు. దుష్టాశ్వ అనే తర్వాత ఏమన్నాడు? దానికి నాణ్యగామిన అన్నదంతా కంపేర్ చేయండి. దుష్టాశ్వ వర్సెస్ నాణ్యగామిన. దుష్టాశ్వ అంటే లొంగని గుర్రాలు, అంటే ఇంద్రియాలు మన కంట్రోల్లో లేవు. అర్థం? ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి? దానికి ఆన్సర్ ఏం చెప్తున్నాడు? నాణ్యగామిన. నీ మనసుని ఒక్క పరమాత్మపై తప్ప ఎటూ వెళ్ళకుండా చేసుకో, అప్పుడు నీ గుర్రాలు నీ కంట్రోల్లోకి వస్తాయి. నాణ్యగామిన, అది ఇంపార్టెంట్ అనమాట. ఎటు వెళ్ళనటువంటి మనసు. కఠోపనిషత్తు 1:3:5 ప్రకారము అవిజ్ఞాని యొక్క ఇంద్రియాలు, అవిజ్ఞాని అంటే అజ్ఞాని, అజ్ఞాని యొక్క ఇంద్రియాలు దుష్టాశ్వ ఇవ అన్నాడు. అంటే లొంగని దుష్ట గుర్రాల వలె, లొంగని దుష్ట గుర్రాల వలె ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి స్థితి ఎలా ఉంది? అందరికీ ఏ ఇంద్రియం వినదు. ఎలాగని టీవీ పెడతాం, అదే మొబైల్ పట్టుకుని కూర్చుంటాం గంటలు, వాడితో వీటితో పిచ్చాపాటి మాట్లాడతాం, మంచి విషయాలు చెప్తాం అంటే మీకు టైం లేదండి, మేము చాలా బిజీగా ఉన్నాం అంటారు. ఇది మామూలుగా జరుగుతున్నటువంటి విషయం. అదే దుష్టాశ్వాయువ లొంగని దుష్ట గుర్రాల వలె ఇష్టము వచ్చినట్లు ప్రాపంచిక విషయాల వైపు పరిగెడతాయి. 8 దీనికి విరుగుడుగా ఏం చెప్తోంది? చేతసా నాణ్యగామినా అంటుంది. అంటే ఏంటి? మనస్సుని బాహ్య ప్రపంచములోకి, ఇతర విషయాల వైపుకు వెళ్లకుండా ఒకే పరమాత్మపై నిలపాలి. అర్థమైంది? అభ్యాస యోగయుక్తేన చేతసా నాణ్యగామిన. అర్థమైందండి. తర్వాత మూడో విషయం, ఈ యొక్క శ్లోకాన్ని మనం ముగించుకుందాం ఎపిసోడ్ లో. మూడో విషయం ఇక్కడ ఏం చెప్తా? గమ్యస్థానం ఏంటి? అల్టిమేట్ గోల్ ఏంటి? జీవితం యొక్క అల్టిమేట్ గోల్ ఏమిటి? కఠోపనిషత్తులో రథము సరిగ్గా నడిస్తే చేరే గమ్యము. రథం కరెక్ట్ గా వెళ్ళింది అనుకోండి, సారథి కరెక్ట్ గా ఉన్నాడు, రధికుడు కరెక్ట్ గా ఉన్నాడు, పగ్గాలన్నీ ఇఫెక్టివ్ గా పట్టుకున్నాడు, అప్పుడు ఎంత చెత్త గుర్రాలైనా కూడా మన కంట్రోల్లోకి వస్తాయి, నడిసే గమ్యం. తద్విష్ణు పరమం పదం అన్నాడు. తద్విష్ణు పరమం పదం అని ఉంటుంది. ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఆ విష్ణువు యొక్క పరమ పదం అంటే మోక్షము, సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మ. అర్థమైందండి. దాన్ని మనం కావాలంటే వివరణగా ఇంకొక మంత్రం తీసుకొని మనం చెప్పుకుందాం. ఇక్కడ మనకు 8:8లో చెప్పిన గమ్యం ఏంటి? పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. పరమం పురుషం అంటే పరమ పురుష, పరమాత్మ. అతను దివ్యం అంటే డివైన్ అన్నమాట. డివైన్ అంటే దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు. అటువంటి దివ్య పరమ పురుషుడిని చేరుకుంటాడు. ఎప్పుడైతే ఆ విధంగా కంట్రోల్లోకి ఎప్పుడైతే వస్తాయో మీ ఇంద్రియాలు, నా అన్యగామిన ఒక పరమాత్మ పైన మన బుద్ధిని, మనసుని లగ్నం చేసినప్పుడు ఈ గుర్రాలన్నీ మన కంట్రోల్లోకి వస్తాయి. రెండు కూడా మనకి ఏం చెప్తున్నాయి? ఒకే పరమాత్మ స్థితిని సూచిస్తున్నాయి. అక్కడ తద్విష్ణు పరమం పదం అనేది, పరమం పురుషం దివ్యం యాతి అనేది, ఈ రెండు, అది ఉపనిషత్తు పదము, ఇదేమో గీతలో ఉన్న పదము. రెండు కూడా ఒక పరమాత్మ పైననే మీ యొక్క మనసు బుద్ధిని లగ్నము చెయ్యాలి. ఆ విధంగా ఈ యొక్క శ్లోకం 8:8 మనం ఉపనిషత్తులో ఉన్నటువంటి 1:3:5, 1:3:6తో మనం కనెక్ట్ చేశాం. తదుపరి ఎపిసోడ్ లో మనం మరికొన్ని శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.